హాయ్ అండి అందరికీ. ఏం పనికి వెళ్తున్నారు? మాకైతే మొక్కలు వేసి నీళ్ళు కట్టాము, మళ్ళీ గొర్రుతోలి మందు చల్లుకొని వాటికి నీళ్ళు కట్టి కొన్నిటికైతే ఈరోజు మొక్కలు వేసుకున్నాం అన్నమాట. మళ్ళీ లేత మొక్కలు వేసి నీళ్ళు పెట్టాను అని చెప్పే కదా, అవి ముదురు అంటే అన్నీ ఒకసారి ఎత్తే బ్యార్నీకి ఎక్కువైపోద్ది. కానీ కొన్ని ఒక 5-6 ఎకరాలేమో ముందే వేసుకుంటాం, తర్వాత ఏమో అవి కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే అడుగాకులు తీస్తారన్నమాట. అవి కొన్ని పెద్ద అయిపోయినాక మళ్ళీ వాటికి తోడు వీటికి కూడా ఈ చిన్న మొక్కలు అన్నమాట, లేత మొక్కలు అంటే ముదురు లేత అనేది అలా ఉంటుంది. అన్నీ ఒకసారి వేసినాం అనుకో బ్యార్ని పట్టదు. బ్యార్ని పట్టేది ఎంత మహా అయితే 1200, 1700, 1500 అంతే. నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఏంది అక్క నీ సోది అంటారా? అంతేనండి, రైతుల కష్టం అన్నీ చెప్పుకోవాలి కదా, అన్నీ చెయ్యాలి, అన్నీ చెప్పాలి కదా. ఇక ఈరోజైతే ఇడ్లీ పిండి కొంచెం ఉందన్నమాట. ఒక 4-5 గింటలు అయింది. దాంతో మన ఊరుకుండి కొంచెం మైదా పిండి వేసి 1 కప్పు మైదా పిండి, అలాగే కొంచెం ఇడ్లీ పిండి, మంచిగా కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా కలిపేసి అదిగో చూపిస్తున్నా కదా అలా ఉండాలన్నమాట. మంచిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటాయి టేస్ట్గా. ఇప్పుడైతే మంచిగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 2 గంటలు నాననిచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం మైదా పిండి వేసినాం కాబట్టి ఆ పిండి అనేది ఎక్కువసేపు నానితే మనకి ఏ ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉంటుంది. పొట్టులోనైనా తిన్నాక అదరాబాద్ తింటాం మనము. చూడండి, పిండి అయితే మంచిగా రెడీ అయిపోయింది. బొండాకి మంచిగా మెత్తగా వచ్చేసిందన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ ముట్టించుకొని బండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆ నూనె మంచిగా వేడెక్కిన తర్వాత చిట్టి బోండాలు అయితే వేసుకుందాం. మనకు గుండ్రు రాపోయినా పర్వాలేదు, మనకు తినడానికి మంచిగా ఉంటే చాలు, అంతే కదా. మనకి బోండాలు కూడా మంచిగా కాలిపోతున్నాయి, బాగా అదే వేగిపోతున్నాయి అన్నమాట. పర్లేదులే, బాగానే వచ్చినాయి బొండాలు, అటు ఇటుగా వేసినా మంచిగానే వచ్చినాయి. ఇంకా కొంచెంసేపు కాలబెట్టుకొని ఒక ఆయ తీసేసా, ఇది 2వ ఆయ అన్నమాట. మళ్ళీ తీసేసిన ఆయ మీకు చూపించలేదు కదా ఎలా వచ్చినాయి, బాగానే వచ్చినాయిలే, పర్లే. మళ్ళీ 2వ ఆయ కూడా వేసి అంటే మనం కలదిప్పకుండా అలాగే ఉంచినాం అనుకో అవి మొత్తం ఒక సైడే కాలుతాయి ఎర్రంగా, గురిగింజలకు మనట. పైన ఏమో ఎర్రగా, కిందేమో నల్లగా. 2వ వాయి కూడా మంచిగా కాలిపోయినాయి అన్నమాట. అవి 2వ వాయి కూడా తీసేసా. లాస్ట్ ఫైనల్ మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడి బోండాలు, అలాగే చట్నీ, పల్లీ చట్నీ చేసా, బాగున్నాయి. అసలు బోండాలు కూడా భలే వచ్చినాయి అసలుకి, పర్లే బాగానే ఉన్నాయి, మంచిగానే వచ్చినాయి బోండాలు అసలుకి. ఫస్ట్ మీకే తినండి, ఇంత కష్టపడి చేసా కదా, మీకు పెట్టకపోతే ఫీల్ కదా, అందుకే ముందు మీకే. ఏడ పెడుతున్నావు అక్క, కెమెరా పెడుతున్నావు అన్న, కెమెరా కదా మీకే. ఓకేలే, ఉంటా, బాయ్. మరి రేపు ఇంకొక వీడియోతో వస్తా. ఓకే, బాయ్.